చూస్తోంది శృతి హాసన్. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదలు శృతి కన్నెప్పుడు నెంబర్ 1 పైనే. లక్ష్యం చేరడానికి స్టార్ హీరోలందర్నీ మచ్చిక చేసుకుంటోంది. వరుస పెట్టి ఛాన్సులు కొట్టేస్తోంది. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్. మహేష్ చెప్పిన ఈ పవర్ఫుల్ డైలాగ్ ను శృతి పర్ఫెక్ట్ గా ఫాలో అవుతోంది. ఏం చెయ్యాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఏకంగా సూపర్ స్టార్ ని టార్గెట్ చేసేసింది. మహేష్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో శృతి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అన్న న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే, ధ్యాసంతా నీ మీదే, అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏమాయో చేసావే. హీరోయిన్ కాకముందు నుంచి శృతిది ఒకే ఒక డ్రీమ్, ఎప్పుడెప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోదామా అని కలలు కంది. క్రేజ్ సంగతి అలా పెడితే హిట్ కొట్టడానికే 2 ఏళ్లు పట్టింది. గబ్బర్ సింగ్ తో హిట్ ఎలా ఉంటుందో చూసింది. ఇంకేముంది, శృతి సుడి తిరగడంతో స్టార్ హీరోలందరినీ తన వైపు తిప్పుకుంది. ప్రెజెంట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బలుపు సినిమాలో రవితేజతో జోడీ కడుతోంది. గబ్బర్ సింగ్ తో శృతికి గుడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్ హీరోలందరినీ తన వైపు తిప్పుకోవడం మొదలు పెట్టేసింది. ఎవడు సినిమాలో ముందుగా సమంత హీరోయిన్ గా అనుకున్నారు. శృతి కోసమే ఎవడు సినిమా అన్నట్టు సమంత తప్పుకుంది. దీంతో రామ్ చరణ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది శృతి. వరుస పెట్టి హీరోలందరినీ తన వైపు తిప్పుకున్న శృతి గతంలో 1-2 సార్లు మిస్ అయినా ఎన్టీఆర్ ను కూడా టార్గెట్ చేసింది. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చే అవకాశం ఉంది. కమల్ గారాలు పట్టి దూకుడు చూస్తుంటే టాప్ హీరోయిన్లు సమంత, కాజల్ కు గట్టి పోటీనే ఇవ్వనుందా అనిపిస్తుంది. వీటిల్లో 2-3 సినిమాలు హిట్ అయితే ఇక తెలుగులో సందడంతా శృతిదే. బాక్స్ ఆఫీస్ లో